ఒరే ఏంట్రా ఇది? డిస్టర్బ్ చేయకు, లుకింగ్ లో ఉన్నాం. లుకింగ్ మీరు లుకింగ్ లోనే చావండి. కాసేపట్లో వారి నా దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అంటుంది. నీ కళ్ళు పేలిపోతాయి, గుండెలు జారిపోతాయి. అసలు ఈ మదన్ అంటే ఏమనుకున్నారా? సాక్షాత్తు ఆ మధుడి ప్రతిరూపం టక్కొట్టగలరా. నీలాంటి హీరో నేను ఇంతవరకు చూడలేదు గురు. ఇక ముందు చూడు కూడా గురు. నీకు నా జోహార్, నీకు నా జోహార్. జోహార్ 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 గురు, నీకు నా జోహార్. థ్యాంక్ యూ. ఇట్స్ మై డ్యూటీ బ్యూటీ. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. నో ప్రాబ్లం, ఎప్పుడైనా సరే. ఓ ఐఎమ్ సారీ, బెల్ రింగ్ అయింది. మన లంచ్ బ్రేక్ లో మీట్ చేద్దాం. బాయ్ 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 బాయ్. ఏంట్రా అలా చూస్తారు డకటస్? లంచ్ బ్రేక్ లో వాడి వస్తుంది. మంచి పూల పద చూసుకుని మేమిద్దరం లవ్ చేసుకుంటాం. మీరు చూసి ఆనందించండి. ఓకే అంతేనా? పట్టుకురా. ఏ టోపీ, నువ్వు దిగాల్సింది ఇక్కడ. దిగు. దిగవే. దిగుతున్నా. ఊరొచ్చిందని తెల్లారి నా ప్రాణం తీసావు. ఇదే నీ ఊరు. వెళ్ళు. రైట్ రైట్. చలిచి అడుగుతామంటే అంత దూరం నుంచి వచ్చి కొట్టాను, ఎత్తి కొట్టాను. ఎంత పెద్ద ఊరు. నిన్ను కూడా కొట్టాను, ఎత్తి కొట్టాను. మళ్ళీ బాగుంది. నయం నాకు చూడలేదు. ఇదిగో అబ్బాయి, బొండం ఎంత? 5 రూపాయలు. అయ్యో, మా ఊళ్ళో 10 రూపాయలేనంట. మా అమ్మ అప్పుడే చెప్పింది. పట్నం వెళ్తే అందరూ నిన్ను మోసం చేసేస్తారని. నేను 10 రూపాయలు ఇస్తాను. అట్టగే మీ అమ్మ చెప్పిందన్నారుగా, 10 రూపాయలు ఇవ్వండి. అది ఇంతకీ మీకు చిన్నది కావాలా పెద్దది కావాలా? సరే, 10 తీసుకోవాలి. 10 తీసుకుంటాను బాబు, తాగండి. ఉండు, నేను డబ్బు జాగ్రత్తగా పెట్టుకోవాలని మా అమ్మ చెప్పింది. అవునవును. 10. తమ్ముడు, నిన్నెక్కడో చూసినట్టుందే. అందరూ నేను చిరంజీవిలా ఉన్నానంటారు. మీరు కూడా పప్పులో కాలేశారు. అమ్మన్ని కమ్మన్ని దెబ్బ. అబ్బా, ఏ ఊరు మందే? మా ఊరు. మనూరు. మా ఊరు. మనూరు. మా ఊరు. తమ్ముడు. అన్నయ్య. తమ్ముడు. అన్నయ్య. తమ్ముడు. అన్నయ్య. ఎన్నాళ్ళైంది నేను చూసి. అసలు చూడలేదు. తమ్ముడు. బాగుంటాను తాగుతావు అన్నయ్య. వద్దమ్మా, నీ పేరు చూస్తుంటే చాలా మంచోళ్ళగా ఉన్నావు. నీకు ఈ ఊళ్ళో ఏ సాయం కావాలన్నా సరే, ఆ ఇల్లు కనబడుతుందా? ఇల్లు. దాని మీద శూలం కనబడుతుందా? శూలం. దాని మీద కూకుని అన్నయ్య అని పిలు, వచ్చేస్తాను. సరే. ఓకే తమ్ముడు. ఈ ఊళ్ళో దొంగలున్నారు, జాగ్రత్త. వస్తానే. మంచి అన్నయ్య. నా డబ్బులు, అన్నయ్య డబ్బులు నొక్కేశాడు. డబ్బులు పోయి ఆకలేస్తుంది. ఇది కూడా నొక్కేస్తాడేమో. పట్నంలో అందరూ నొక్కుతున్నారు. తమ్ముడు. నేను నీ తమ్ముడిని కాదు, నువ్వు నా అన్నయ్య కాదు. నేను నిన్ను కౌలించుకోను. కౌగిలించుకోవా? నువ్వేమైనా ఆడపిల్లవా నన్ను కౌగిలించుకోవడానికి? ఏ ఇదేమిటయ్యా ఇంత నీరసంగా ఉన్నావు? భోజనం చేయలేదా? ఇంత మిట్ట మధ్యాహ్నం అయింది, ఇంకా భోజనం చేయలేదా? ఇదిగా మా ఆవిడ లేదు, కనీసం రోజుకు ఒకరికైనా భోజనం పెట్టకపోతే తను నిద్రపోదు, నన్ను నిద్రపోనివదనమాట. అంటే మన ఇద్దరు ఇంటికి వెళ్ళి భోజనం చేయొచ్చా? ఇంటి దాకా ఎందుకే వెళ్ళడం?
ఇక్కడికి తెప్పించేస్తా సరే నువ్వు పండుకోతి అని అరిచావనుకో తను పుడ్డు పట్టుకొచ్చేస్తుంది అనమాట పండుకోచి అలా కాదు కళ్ళు మూసుకుని అరవాలి సరే. ముయ్యి కళ్ళు ముయ్యి ఇదిగో నా కళ్ళు కాదు నీ కళ్ళు ముయ్యి సరే మూచాను ఇషా నీ చేతులతో నీ కళ్ళు మూసుకోవాలి నా చేతితో నాకు అర్థమైపోయిందిగా టింగ్ టింగ్ మరి ముయ్యి అరు ఆ, ఇప్పుడు నీళ్ళు ఎక్కడ ఇల్లు బిగ్ ప్యాలెస్ మై హౌస్ అదా యా చూడాలేం లేవుగా శూలాలు బల్లాలు మా ఇంట్లో ఉండవు అలా గోడందుకు వచ్చేయడమే అరవచ్చా అరు కమాన్ కళ్ళు మూసుకున్నావా మ్మ్. రెడీయా రెడీ 1 2 అరు పండుకోచి పండుకోచి భోజనం వచ్చిందా Stupid, idiot, fool. Why did you call me Pandu Koti? ఎందుకు కొట్టారు చంపేస్తాను. కొడతారు అడిగితే చంపేస్తానంటారు ఏం పట్నమో ఏమో నొక్కేసి ఇది కూడా నొక్కేసి నా దగ్గర డబ్బులు లేవు ఆకలిగా ఉంది వాణి వాణి తమాషాగా ఉంది కదా అందుకే నేను రాని చెప్పేశాను నేను ముందు చెప్పాను హలో పర్సనల్ గా మాట్లాడనుందా? ఓ మీరా పొద్దున్న మీ ప్రాణాలు తెగించి ఆ రౌడీ బార్ నుండి నన్ను కాపాడినందుకు థ్యాంక్స్. హీరోయిజం ఉన్నవాడేవాడు చూస్తూ ఊరుకోడు వాణి. వాణి నా బాడీ హీరోయిజంతో నిండిన జాడి. ఒక్కసారి వెనక్కి చూడండి మీ జాడీ షేక్ అయిపోతుంది. అబ్బా రేయ్ అబ్బా 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 అయ్యో ఇదేరా వెరైటీగా కొడుతున్నా అబ్బా కొట్టగా అబ్బా రేయ్ వదిలేరా రేయ్ మీ పర్సనాలిటీ తగిన వాడు చూసారు కొట్టచ్చు కదా రే అబ్బా 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 సుత్తి పెట్టి రాయిని పగలగొట్టినట్టు నన్ను పెట్టి గోడల స్తంభాలు పగలగొడుతున్నాడు ఎవడు వీడు? చూడు మిస్టర్, ఎస్ మేడం. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఎవరు? ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం. దూరం గురించి నేను అడగటం లేదు అని ఆ దూరం లాంటి వాడు వచ్చి నన్నెందుకు వీరపీకుడు పీకాడని నేను అడుగుతున్నాను. నువ్వు అతనికి 50 రూపాయలు ఇచ్చి నా ముందు హీరో అవుదాం అనుకున్నావు. తెలిసిపోయింది. నేను అతనికి 100 రూపాయలు ఇచ్చి నీకు విలన్ చేశాను. ఇంకెప్పుడు నా దగ్గర ఇలా పిచ్చి ట్రిక్స్ ప్లే చేయొద్దు. ఈసారి బాగా ఆలోచించి పెద్ద ట్రిక్ ప్లే చేస్తాను. షడప్. నీకే కాదు ఆడపిల్లలు చూసి చొంగకార్చే ప్రతి మగాడికి హెచ్చరికది. టేక్ కేర్. పెద్ద పోలీస్ ఆఫీసరు వార్నింగ్ ఇచ్చి వెళ్తోంది.